పుష్ప పార్ట్ 1, పార్ట్ 2పై ఎక్కడా లేని అంచనాలు క్రియేట్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసేలా చేసింది. పెరిగిన టికెట్ రేట్లతో ముందు రోజే 9:30 గంటలకు ప్రీమియర్స్ షో పడటం, 12,000కు పైగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కావటంతో బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించాడు పుష్పరాజ్. వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని 175 కోట్ల షేర్, 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టి RRR రికార్డును బ్రేక్ చేసింది. ఇక రెండో రోజు వర్కింగ్ డే అవటంతో భారీ డ్రాప్ కనిపించింది. కానీ సెకండ్ డే కూడా 150 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లోనే 400 కోట్ల మార్కును క్రాస్ చేసింది పుష్ప 2. రెండో రోజు ఒక్క ఇండియాలోనే 90 కోట్ల నెట్ వసూలు చేసిందని తెలుస్తోంది. మొత్తంగా 2 రోజుల్లో పుష్ప 2 మూవీకి ఇండియా వైడ్గా 265 కోట్లు నెట్ వసూలు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే 400 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఇక 3 రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరనుంది. వీకెండ్ అవటంతో వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్లో పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఫిగర్ నమోదు చేసేలా ఉంది. మొత్తంగా పుష్ప 2 జోరు చూస్తే 1000 కోట్లు రాబట్టడం పెద్ద మ్యాటరే కాదన్నట్టుగా ఉంది. లాంగ్ రన్లో ఈ సినిమా 1200 కోట్ల వరకు వసూలు చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ బాలీవుడ్లో మాత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాడు పుష్పగాడు. ఫస్ట్ డే 72 కోట్లతో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2 ఒక్క బాలీవుడ్లోనే మొత్తంగా 500 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా అంచనాలకు తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2.